సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ హీరోయిన్ పూనమ్ కౌర్ గారు మన త్రివిక్రమ్ గారి పైన కొన్ని కామెంట్స్ చేయడం చూస్తున్నాం సార్. అంటే 'గుంటూరు కారం' అనే సినిమాని కీర్తి కిరీటాల నుంచి కాపీ చేశారన్న ఒక ఆరోపణలు వస్తున్నాయి కదా త్రివిక్రమ్ గారి పైన. సో దీనిపైన ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే అంటే ఆయన ఏదైనా చేయగలడు, దాని నుంచి బయటపడగలడు, ఆయన చేసిన తప్పులు ప్రజలకు కనిపించవు, గత ప్రభుత్వంలో ఈయనకు సీఎం కార్యాలయానికి ప్రత్యేక యాక్సెస్ ఎందుకు ఉండేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ట్వీట్ చేసింది సార్. మరి దీని అర్థం ఏంటి? ఈమె కామెంట్స్ వెనుకున్న ఆంతర్యం ఏంటి సార్? అంటే పవన్ కళ్యాణ్తో స్నేహం ఉంది ఈయనకి. అవును. పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంతో అని ఆవిడ చెప్తున్నటువంటి సందర్భం తెలుగుదేశం ప్రభుత్వంతో అనుకుంటే ఎన్నికలకి కొద్ది ముందు వరకు తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్కి సాన్నిహిత్యం ఉంది. అవును. పవన్ కళ్యాణ్ స్నేహితుడిగా త్రివిక్రమ్కి యాక్సెస్ ఉంటే ఉందేమో. ఆ యాంగిల్లో ఆవిడ ఇద్దరిని టార్గెట్ చేసి మాట్లాడి ఉండొచ్చు. కానీ ఓకే, ఈ వ్యాఖ్య చేయటం ఇప్పుడు అవసరమా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఆ నవల కీర్తి కిరీటాలు అనేటువంటి నవల ఆధారంగా ఈ సినిమా తీశారు అనేది కూడా నిజానికి ఆయన గతంలో తీసినటువంటి సినిమాల్లో కూడా అనేక నవలల ప్రభావం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా అతడు అనేటువంటి సినిమాకి బ్యాక్ బోను నేపథ్యం అంతా కూడా ఆయన పార్థు అనేటువంటి అద్దనపూడి సులోచన రాణి గారి నవల నుంచే తీసుకున్నాడు. అలాగే మీనా అనే నవలను యాజ్ ఇట్ ఈజ్గా ఆయన అనే పేరుతో తీసాడు సినిమాగా. ఆ విషయం ఆయన చెప్పాడు ప్రపంచానికి. అంటే మొదట చెప్పలేదు కానీ తర్వాత అక్నాలెడ్జ్ చేశాడు. తర్వాత టైటిల్స్లో కూడా క్రెడిట్ ఇస్తూ మార్పు చేశారు. అలా ఆయన యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలల్లో సన్నివేశాలు కూడా సినిమాల్లో వాడుకున్నటువంటి సందర్భాలు అనేకం కనిపిస్తాయి ఆయన సినిమాల్లో. ఆయన నడక మొత్తం, అంటే ఆయన సినిమాల నడక మొత్తం కూడా 70-80 దశకాల్లో ప్రజల మీద చాలా ప్రభావం చూపించినటువంటి నవలా సాహిత్యం తాలూకా ప్రేరణ కనిపిస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో. ఒక రకంగా తనని లెర్నింగ్ లైబ్రరీ ఇంటలెక్చువల్ అనే మాట అనొచ్చు. ఎందుకంటే ఆ టైంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన భీమవరం నుంచి వచ్చాడు. భీమవరం ఒకటే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లెర్నింగ్ లైబ్రరీల హవా విపరీతంగా నడిచిన రోజులు అవి. అంటే కొంత డిపాజిట్ చేయించుకుని ఒక నవల ఇచ్చేవాళ్ళు, మధ్యాహ్నానికి చదివిచ్చేసి ఇంకో నవల తెచ్చుకునేవాళ్ళు ₹1 ఇక్కడ కట్ అయ్యేది. ఈ పద్ధతిలో అంటే టీవీలు లేని రోజులు అవి. టీవీలు లేని రోజులు చూస్తే సినిమా చూడాలి, లేదంటే చేతిలో ఒక నవల పట్టుకుని చదవాలి. ఇదే ప్రోగ్రామ్. లీజర్ లిటరేచర్కి ఒక అద్భుతమైనటువంటి దశ అది. ఈ క్రమంలో ఆయన చదివినటువంటి నవలలు, ఆయన్ని ప్రభావితం చేసినటువంటి సన్నివేశాల ప్రభావం అంతా కూడా ఆయన సినిమాల్లో కనిపిస్తుంది. అయితే ఇంకోటి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈయన ప్రభావం పొందినటువంటి వాళ్ళు, ఈయన ఎవరి నుంచి అయితే ప్రభావితం అయ్యాడని చెప్తున్నారో ఆ రచయితలు స్వయంగా దర్శకత్వం వహించి సినిమాలు తీసిన సందర్భం కూడా మనకు తెలుసు. కానీ వాళ్ళెవరూ ఈయన రేంజ్ హిట్లు కొట్టల. అంటే జనాలకి ఈ సన్నివేశాన్ని ఎలా కన్వే చేస్తే జనాలు ఎమోషనలైజ్ అయ్యి సినిమాకి వస్తారు అనే జ్ఞానం ఇతనికి ఉంది. అంటే ఒక ప్రేక్షకుడిగా ఇతని విజువలైజేషన్ కెపాసిటీ గొప్పది అని అంగీకరించాలి త్రివిక్రమ్ కాపీ కొడతాడు అనేది ఓకే, ఆయన కాపీ చేసిన సందర్భాలు ఉన్నాయి, అది వాస్తవం, ఆ విమర్శలో తప్పేం లేదు. కానీ ఎవరి నుంచి అయితే కాపీ చేస్తాడో వాళ్ళకంటే గొప్పగా నేరేట్ చేస్తాడు తెర మీద. ఆ టాలెంట్ను కూడా అంగీకరించాలిగా మనం. హిట్ కొడుతున్నాడుగా అతను ఇంత ముందు వచ్చినటువంటి హిట్ సినిమా ఉంది, అది అలవైకుంఠపురంలో. అది కూడా ఒక ఎన్టీ రామారావు గారి సినిమాకి కాపీనే. ఇంటి గుట్టు అనే సినిమా కాపీ అది. ఇంటి గుట్టులో ఇలా పిల్లల్ని మార్చేయటం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొంత సైంటిఫిక్గాను కొంచెం లెఫ్ట్కి తీశారు ఆ సినిమా. పిల్లలు ఎక్కడ పుట్టారు అనేది కాదు ప్రధానము, ఎక్కడ పెరిగారు అనే దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. అంటే ఒక జడ్జి గారి కొడుకు దొంగింట్లో పెరిగితే వాడు దొంగగా మారుతాడు, ఒక దొంగ కొడుకు జడ్జి గారింట్లో పెరిగితే వాడు ఒక గొప్ప న్యాయమూర్తిగా మారుతాడు అనేది ఆ సినిమాలో చెప్తాడు, ఇంటి గుట్టు సినిమాలో. దాన్ని టోటల్గా రైట్కి తిప్పి ఈ సినిమా తీశాడు. పుట్టుకే నిర్ణయిస్తుంది, పంపకం కాదు అని కంక్లూడ్ చేస్తాడు అలవైకుంఠపురంలో.
ఇది దుర్మార్గమే అయినప్పటికీ కూడా సినిమా ఆడింది. అది అవును. అదొక నెరేటివ్ స్టైల్ తను తీసుకుని. ఇప్పుడు ఇందులో కూడా కీర్తి కిరీటాలు నవలలో ఉన్న నేపథ్యం ఉండదు, ఆ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి, ఆ స్కెల్టన్స్ ఉంటాయి, కానీ నేపథ్యం మారిపోయింది. పొలిటికల్ ఏరియాలోకి వెళ్ళాడు ఆయన. పొలిటికల్ ఏరియాలోకి వెడితేనే కాన్ఫ్లిక్ట్ బలంగా నడపగలం, రెండోది మాస్ కనెక్ట్ చేయగలము అని. మాస్ కనెక్ట్ చేస్తూనే దానిలో కొంత క్లాస్ ఎలిమెంట్స్, హయ్యర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీని కూడా అట్రాక్ట్ చేయటం అనేది ప్రోగ్రామ్. ఆ వ్యూహంలో భాగంగానే ఈయన పాత సాహిత్యంలోంచి కొన్ని పాత్రలు రెఫరెన్స్లు తీసుకుని వాడుకుంటాడు. అట్లా ఆయన రాజ్యలక్ష్మి అనేటువంటి కీర్తి కిరీటాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని వాడుకుని రమ్యకృష్ణ క్యారెక్టర్ రూపొందించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓపెనింగే ప్రెస్ మీట్తో మొదలెడతాడు. మొదలుపెట్టి మీ పెద్ద కొడుకుని అనాథగా వదిలేశారట కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. నవల్లో కూడా రాజ్యలక్ష్మి గాయనే ఆవిడ సంగీత విద్వాంసురాలు, చాలా పాపులారిటీ ఉంటుంది ఆవిడకి. ఆవిడ కూడా భర్తతో విభేదించి డైవర్స్ తీసుకుంటుంది. పెద్ద కొడుకు అంటే కొడుకు భర్తతో ఉండిపోతాడు, ఆవిడ బయటకు వచ్చేస్తుంది, ఇంకొక వివాహం అవుతుంది. ఆ రెండో వివాహం అంటే తాను ఎవరినైతే రెండో వివాహం చేసుకుందో ఆ భర్తకు ఒక కొడుకు ఆల్రెడీ ఉంటాడు. ఆ కొడుకుకి తన ప్రేమని పంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇద్దరు కొడుకుల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అలా నడుస్తుంది. అది అక్కడ బ్యాక్గ్రౌండ్ వేరు, నేపథ్యం వేరు. ఆ నేపథ్యంలో రాజకీయాలు పట్టుకొచ్చాడు. పట్టుకురావటం ద్వారా అంటే అందులో తేజ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇలా బీడీలు దాగి డ్యాన్స్ అయ్యేది కదా, మీరు ఎలా పోలిక పెడతారు అన్న పద్ధతిలో కూడా ఒక డిస్కషన్కి వచ్చేసారు. నవలను అభిమానించేవాడు. ఈయన నేపథ్యం మార్చేశాడు కాబట్టి ఏదైనా చేస్తాడు అని పూనం కౌర్ అన్నది. ఏదైనా చేస్తాడు, సినిమాని సక్సెస్ చేయడం కోసం రకరకాల గిమిక్కులు చేస్తారు, ఎవరైనా చేసేది అదే. ఫైనల్గా కావాల్సింది ఏమిటి, ప్రపంచానికి హిట్ కొట్టాడా లేదా. ఇప్పుడు అది దానికంటే కూడా కీలకమైన విషయం ఏంటంటే ఈయన ఎన్ని మార్కెట్లకి ఈ సినిమాని కనెక్ట్ చేస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు ఎవరు కూడా లోకల్ మార్కెట్కి కన్ఫైన్ అయ్యి సినిమా తీయాలని అనుకోవడం లేదు. ప్రతి డైరెక్టరు, ప్రతి హీరో కూడా ఇప్పుడు ప్రపంచ మార్కెట్కి టార్గెట్ చేస్తున్నారు. కనీసం పాన్ ఇండియా లెవెల్ సినిమా అయినా ఉండాలి అని. అంటే నాని లాంటి హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టులు చేయమని డైరెక్టర్ల మీద ప్రెజర్ పెడుతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. హాయ్ నాన్న, దసరా ఇవన్నీ ఆ మూడ్లో నడుస్తున్న సినిమాలే. నిఖిల్ కూడా అదే డిజైనింగ్లో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ పనిలో ఉన్నారు. బోయపాటి శ్రీను, స్కంద కూడా ఆ లెవెల్లోనే ఆలోచించాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి బాలకృష్ణతో చేయబోయే సినిమా కూడా అలాగే ఆలోచిస్తున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. త్రివిక్రమ్ మరి ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడా లేదా అనేది చూడాలి. నిర్వహించగలడు. నేటివ్ స్టోరీస్ బాగా చెప్పగలడు అనేటువంటి పేరు ఉంది ఆయనకి. ఈ నేటివ్ స్టోరీని ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పగలడా, ఇంటర్నేషనల్ మార్కెట్ని అడ్రస్ చేస్తూ అడ్మైర్ చేసే లెవెల్లో కథ చెప్పగలడా అనేది చూడాలి. దానికి ఈ గుంటూరు కారం ఉపయోగిస్తున్నారా, గుంటూరు కారం కేవలం లోకల్ మార్కెట్ని మాత్రమే పట్టుకుంటుందా, బయట మార్కెట్లను కూడా అట్రాక్ట్ చేయగలదా అనేది ఇప్పుడు మేజర్ ప్రశ్న. అంతకు మించి ఇప్పుడు పూనం కౌర్ గారు సంధించినటువంటి ప్రశ్నలు ఏవి అప్రస్తుతం. ఆయన టాలెంటెడ్, తనదైన పద్ధతిలో ఆయనకు ఒక విజువలైజేషన్ కెపాసిటీస్ ఉన్నాయి, ఆయన ఏదైనా చేయగలడు అనేది ప్రూవ్డ్. ఇప్పుడు కొత్తగా ఆవిడ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లా. రెండోది అనవసరమైన పొలిటికల్ ఏరియాలోకి లాక్కొచ్చే ప్రయత్నం. ఆయనకి పాత ముఖ్యమంత్రితో సంబంధాలు ఉండేవి, పాత సెక్రటేరియట్తో సంబంధాలు ఉండేవి చెప్పటం, అంటే యాక్సెస్ ఉండేదని చెప్పటం, అది రకరకాలుగా కావచ్చు. కానీ ఆ ప్రభుత్వంతో చివరి వరకు కలిసిలేరుగా ఇళ్ళు. మధ్యలో బయటకు వచ్చేసి ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసారు కదా, ఇప్పుడు మళ్ళీ కలిశారు, అది వేరే గొడవ. ఆ రోజున మళ్ళీ 19 ఎన్నికలకి సీన్ తేడాగా మారింది. 14 ఎన్నికల నుంచి కొంతకాలం మాత్రమే కలిసి ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈయన లెఫ్ట్తో వెళ్ళాడు, త్రివిక్రమ్ సీన్లోంచి తప్పుకున్నాడు. కాబట్టి ఒక టైంలో యాక్సెస్ ఉంది. ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఊరికనే ఒక క్యూరియాసిటీ రెచ్చగొట్టడం, సినిమా రిలీజ్ టైంలో తన్ని సెంటర్గా మార్చి కొన్ని కామెంట్స్ చేయడానికి చేసిన విఫల ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.